ఇండోనేషియాలో ఒక భూభాగమైన ఒక చిన్న భూమిని తీసుకొచ్చి సపరేట్ దేశం చేసేసింది అమెరికా. ఎప్పుడు ఈ మధ్య కాలంలోనే చేసింది, లాస్ట్ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలలోనే చేసింది. దాన్ని ఈస్ట్ తైమోర్ అంటారు. ఓకే. ఆ దేశం 90% పైగా క్రిస్టియన్ దేశం. అదొకప్పుడు ఇండోనేషియాలో భాగం. ఇండోనేషియా అంటే ఇస్లాం ఉన్న దేశం, అంటే ఒక ముస్లింలు ఉన్న దేశంలోంచి విడదీసి క్రిస్టియన్ దేశాన్ని చేసింది. అట్లనే పాలస్తీనా అనేది ఒక ముస్లిం దేశంగా ఉండేది 1949కి ముందు. అక్కడ దాంట్లోంచి ఇజ్రాయెల్ని విడదీసి ఏర్పాటు చేసింది ఎవరు? యూకేనే, యునైటెడ్ కింగ్డమ్ చేసింది. అంటే సూపర్ పవర్స్ వాళ్ళు క్రిస్టియన్ దేశాలు ఏర్పాటు చేసుకుంటూ యూదు దేశాలు ఏర్పాటు చేసుకుంటే లేని తప్పు, భారతదేశము దాడులకు గురవుతున్న హిందువుల కోసం ఒక హిందూ దేశాన్ని ఏర్పాటు చేసే తప్పేంటి? రెండోది, మన శక్తి పెరుగుతున్నప్పుడు ఆ శక్తిని ఉపయోగించి దాడులకు గురవుతున్న అమాయకులను కాపాడుకోవడంలో తప్పులేదు. నేనేం చెప్తున్నానంటే, రాముడి కాలంలో రాముడు వెళ్ళి రావణాసురుడిని చంపి విభీషణుడికి రాజ్యం ఇచ్చాడు. అట్లనే